హిందూపురంలో దివ్యాంగులకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రారంభం. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం దివ్యాంగ శక్తి పేరుతో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఆర్టీసీ బస్టాండ్ లో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ డి రమేష్ కుమార్, ఎమ్మెల్యే బాలకృష్ణ, కార్యదర్శి బాలాజీ, ఆర్టీసీ డిఎం ముని రామయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆర్టీసీ బస్సులో దివ్యాంగులకు తొలి ఉచిత టికెట్లను అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళ్లలో అమలు చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నిలబెట్టుకుందని అన్నారు. ఇప్పటికే స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం ఇప్పుడు దివ్యాంగులకు కూడా పూర్తి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. గతంలో ఉన్న 50% రాయితీ స్థానంలో ఇప్పుడు పూర్తిగా ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. అమలు చేసినందుకు బాలకృష్ణ గారికి అమలు చేసినందుకు నా ధన్యవాదాలు. దివ్యాంగుల కోసమే అంటే కేవలం మహిళలకు మాత్రమే ఫ్రీగా ప్రయాణించే సౌకర్యం ఆర్టీసీలో ఉంది. ఈ రోజు నుంచి బాబు గారు ఈ రోజు విజయవాడలో ప్రారంభిస్తున్నారు ఈ పథకాన్ని. దివ్యాంగ శక్తి అనే ఒక కొత్త పథకాన్ని దివ్యాంగ సోదరి కూడా మన రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో ఎక్కడి నుండి ఎక్కడికైనా ఫ్రీగా అంటే ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. 40% 40% వైకల్యం ఉన్నవారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు. ఇలాంటి ఎన్నో ఈ 1.5 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు మనం గమనించి ఉంటారు. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం. ఎక్కడ రాజీ పడకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తూ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకెళ్లాల లక్ష్యంతో లోకేష్ బాబు గారు ఆయన అహర్నిశలు శ్రమిస్తూ పెట్టుబడుల వదలగా ప్రవహిస్తూ ఉపాధి కల్పించడం ఒకవైపు, అభివృద్ధి చేయడం ఒకవైపు, కొత్త పరిశ్రమలు తీసుకురావడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలకు రోజు ఏదో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చే క్రమంలో వాళ్ళు పనిచేస్తున్నారు. ఈరోజు ఎవరైతే పేద బలహీన బడుగు వర్గాలు ఉంటారో వాళ్ళందరికీ ఆర్థిక అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తాం. మనం చూసాం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేశారు ప్రభుత్వం. మహిళలకి ఉచిత బస్ ప్రయాణం అది అమలు చేశారు. తర్వాత ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అమలు చేశారు. అన్నా క్యాంటీన్స్ ఈరోజు చూస్తే మన హిందూపూర్లోనే 2 అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి. ప్రతిరోజు 5 రూపాయలకే